నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. అంటే ముఖ్యంగా నేను కేసీఆర్ గారిని కలవడానికి ఒక కారణం, మన రాజ్భవన్ల మీద మాట్లాడుకున్నప్పుడు సందర్భంగా ఒకసారి కలవాలి నేను చెప్పినప్పుడు సరైన సందర్భంలో కలుద్దాం అని అన్నారు. అన్నప్పుడు నాకు ఈ రోజున ఈ 24 గంటలు విద్యుత్ సరఫరా అది చదవగానే నాకేమనిపించిందంటే, తెలంగాణ రాష్ట్రం విడిపోతే కంప్లీట్ అంధకారంలో ఉండిపోద్ది అని దగ్గర నుంచి ఇలాంటి కంప్లీట్ 24 గంటలు సరఫరా ఉండేలా ఏ స్థాయికి ఎలా వచ్చింది అనేది నేను పార్టీ పెట్టిన తర్వాత దీన్ని ఈ పాలసీని ఎలా అచీవ్ చేయగలిగారు ఇవన్నీ తెలుసుకోవడానికి, వాడిని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేయడానికి. రెండు అలాగే మొన్న తెలుగు మహాసభలు జరిగినప్పుడు నటులందరినీ పిలిచినప్పుడు నాకు వచ్చే సమయం కుదరలేదు. అది కూడా ఒకసారి తెలియజేయడం. పొత్తులేదు, సింపుల్గా మన ఎలా చెప్పాలంటే, నేను ప్రతి ఒక్కరిని కలుస్తాను. ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు అంటే నా పరిస్థితులు ఏంటంటే, నేను ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను కుమారస్వామి గౌడ్ గారిని కలుస్తాను, అన్ని పార్టీ పెద్దలను కలుస్తాను. అదేంటంటే నేను వాళ్ళ అవగాహన కొంత పెంచుకోవడానికి ఉంటుంది. ఒక్కోసారి సమస్యలు కొన్ని తీసుకురావడానికి నాకు కొంత పరిచయం పెంచుకుంటే ఏదైనా కొన్ని సమస్యలని వినవించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన అంశం ఏం లేదు, జస్ట్ ఒక గుడ్ విల్ మీటింగ్, అంతమించి దానికి వేరే ఇదేమి. మొన్న కూడా కేటీఆర్ మీ పైన ఒక చిన్న అంటే ఒక యజ్ఞం అని చెప్పి పెట్టారు. వ్యంగ్యమైంది ఏంటది? చెల్లించడానికి, తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ప్రసన్నం చేసుకోవడంతో, వాళ్ళను మెప్పించడంతో, వాళ్ళను ఒప్పించడంతో ఆ మూతబడబోయే సంస్థల యొక్క విద్యుత్తు కొనుగోలను అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు 24 గంటల విద్యుత్ అని చెప్పి ఒక అందమైన ఆర్భాటపు ప్రచారాన్ని ఇవాళ చంద్రశేఖరరావు గారు తెర మీదకి తీసుకొచ్చిండు. ఇవాళ చంద్రశేఖరరావు గారు తెర మీదకి తీసుకొచ్చిన ఆర్భాటపు అందమైన అబద్ధపు ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు లోనయ్యి వారు చంద్రశేఖరరావు గారిని అభినందిస్తున్నట్టుగా మాట్లాడడం అనేది శోచనీయము. దీని వెనకాల ఉన్న మతలబును పూర్వపరాలను పరిశీలించకుండా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వారి మాయలో పడడాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణమైన సమాచారాన్ని చేరవేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని మేము భావిస్తున్నాము. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రింట్ చేసిన వ్యవసాయదారుల యొక్క వివరాలు మొత్తం ఈ రాష్ట్రంలో 55,54,000 మంది రైతులు ఉన్నారు. ఈ 55,54,000 రైతులల్లా 48 లక్షల రైతులు చిన్న సన్నకారు రైతులు. అంటే దాదాపుగా 90% రైతులు చిన్న సన్నకారు రైతులు. చిన్న సన్నకారు రైతులు అంటే 1 ఎకరా నుంచి 5 ఎకరాల లోపు భూములు ఉన్నవాళ్ళు. ఎకరా నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 90% ఈ రాష్ట్రంలో ఉన్నారు. 48 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ 48 లక్షల కుటుంబాలకు ఉన్న 5 ఎకరాల లోపు భూమికి నీళ్లు పారాలంటే, 1 ఎకరాకు నీరు పారాలంటే 5 HP మోటార్ ఉపయోగిస్తే గంట సమయం పడుతుంది. మొత్తం రైతులకు 5 ఎకరాల భూమి ఉందని ఒకవేళ చంద్రశేఖరరావు గారు వాదించినా ఈ 5 ఎకరాలకు సంబంధించి 5 నుంచి 7 గంటల సమయం సరిపోతుంది. అందుకే రైతులు ఏమడుగుతున్నారా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని 9 గంటలు ఉదయం పూట నిరంతరాయ విద్యుత్తును మీరు ఎక్కడ ఈ కోతలు లో వోల్టేజ్ లేకుండా రైతులకు విద్యుత్తును అందించమని అడిగారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.